కరీంనగర్ జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ మెయిన్ క్యాంపెయినర్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో హుస్నాబాద్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్కు కరెంట్ షాక్ తగిలింది. దీంతో అస్వస్థకు గురైన పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారు. ఆ సమయంలో అంజన్న కృప వల్లే తాను బ్రతికానని పవన్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారు. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గేమ్ చేంజర్గా పేరు ఎందుకుని అత్యధిక స్థానాలు దక్కించుకుని ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో జూన్ 29న కొండగట్టుకు రానున్నారు. ఆయన కొండగట్టుకు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు ఇక్కడ సందడి చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. గతంలో ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఆయనకి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. ఆ కరెంట్ షాక్లో గురైనటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు ఆంజనేయ స్వామిని నమ్ముకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇవాళ బతికి బట్టగా కట్టాడని చెప్పేసి ఆయన ప్రగాఢ విశ్వాసం. అయితే దీంతో ఇవాళ ఆయన గతంలో కూడా వారాహి వాహనాన్ని కూడా కొండగట్టు అంజన సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా విజయ దుంది మోగించినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ వల్ల గేమ్ చేంజర్గా ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికవడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ కొండగట్టును సందర్శించి కొండగట్టును ప్రత్యేక పూజలు నిర్వహించి మళ్ళీ కొండగట్టు అంజన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 29న ఉప ముఖ్యమంత్రిగా మన కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు. మరి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 29న రానున్నారు. ఆ కొండగట్టులో మళ్ళీ ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ఆ సందర్భంగా ఆ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా తన అభిమానులు అయితే వాళ్ళ సందడి చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. అంటే పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పవన్ రాక సందర్భంగా సందడి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్.